ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యోనాతానుతో మాట్లాడి ఒక నిబంధన చేసి దావీదు పారిపోయిన సంగతి గత అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. అయితే దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నొద్దకు వచ్చాను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి, నీ ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడగగా, ఎందుకంటే దావీదు వెల్ నోన్, దేశమంతటిలో దావీదుకు పేరు వచ్చింది. ఎప్పుడైతే గొలియాతును చంపాడో ఆ తర్వాత క్రమక్రమంగా సౌలు సైన్యంలో ఎలాగా ఒక ప్రధానుడిగా ఎదుగుతున్నాడో అందరూ అంశాన్ని చూశారు. ఎక్కడికి వెళ్ళినా సైన్యంతో మంది మార్బలంతో వెళ్ళేటువంటి దావీదు కేవలం కొంతమంది యవనులను తన వెంట పెట్టుకొని, అంటే రాజు పంపినట్టుగా కాకుండా ఆయుధాలు కూడా ఏమి లేకుండా వచ్చాడు కనుక అది కాస్త యాజకునికి భయం అనిపించింది. ఇక్కడ దావీదు కాస్త తెలివిగా ప్రవర్తిస్తున్నాడు, వివేకంగా జవాబిస్తున్నాడు. రాజు నన్ను ఒక ప్రత్యేకమైన రహస్యమైన పని నిమిత్తం పంపాడు, పలాని చోటికి నేను వెళ్తున్నాను, ఏదేమైనా నీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే నాకు ఇమ్మని యాజకుని అడుగుతున్నాడు. అందుకు జవాబుగా యాజకుని అంటున్నాడు, సాధారణమైనటువంటి రొట్టె నా యొద్ద లేదు. అంటే ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే తినదగినటువంటి సముఖపు లేదా సన్నిధి రొట్టెలవి. అయితే దావీదు యాజకుతో అంటున్నాడు, మేము బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఈ 3 దినాల్లో మేము పవిత్రులుగా ఉన్నాం, నాతో ఉన్నటువంటి యవనులు కూడా పరిశుద్ధంగానే ఉన్నారు, అయినా ఏదైనా అపవిత్రత మాలో ఉన్నప్పటికీ రాజాజ్ఞను బట్టి ఇది పవిత్రమవుతుంది అని చెప్పి ఆ రొట్టెలు తీసుకొని తినేసాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ అంశాన్ని ఉదాహరణగా చెబుతూ మాట్లాడిన అంశాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో, మార్కు సువార్త 2వ అధ్యాయము 25-26 వచనాల్లో, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ అంశాలు మనం చూస్తాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను నేను. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఈ శాస్త్రులు పరిచయాలు ఏంటంటే ధర్మశాస్త్రము యొక్క మూలం వైపు చూడరు. ప్రేమ కనికరమే ఆ మూలము, దాన్ని చూడరు. కేవలము అక్షరమును బట్టి మాత్రమే వాళ్ళు తీర్పు తీరుస్తారు. యేసు ప్రభు అంటున్నారు, ప్రజల కొరకు విశ్రాంతి దినం కానీ విశ్రాంతి దినం కొరకు ప్రజలు కాదు. అప్పటి కాలమైనా ఇప్పటి కాలమైనా ఆధ్యాత్మికమైన విషయాలే కాకుండా భౌతిక విషయాల్లో కూడా ఒక క్రైమ్ జరిగినప్పుడు అందులో ఇంటెన్షనే చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని బట్టే తీర్పు తీరుస్తారు, దాన్ని బట్టే శిక్ష విధిస్తారు. ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే నేను సామెతల నుంచి 6వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తాను. 30-31 వచనాలు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరినూ వాని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. ఈ వచనాల్లో దొంగ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఆకలి కొని తన ప్రాణరక్షణ కొరకు ఆహారాన్ని దొంగతనం చేసిన వానికి అంతగా శిక్ష ఉండదు, ఎందుకంటే అందులో ఉన్న ఇంటెన్షన్ని గమనిస్తున్నారు. కానీ ఒకడు ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా తప్పు చేసేయడానికో వాడు శిక్షకు అర్హుడు. ఒకవేళ దావీదు చేసిన పని దేవునికి అయిష్టమైతే ఖచ్చితంగా దేవుడు దావీదుని మొత్తేవాడు, దావీదుకు శిక్ష విధించేవాడు. అలాంటిది ఏది అక్కడ జరగలేదు అంటే దేవుడు అంశాన్ని అంగీకరించడానికి కదా అర్థం. లేవియ కాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు, వాస్తవంగా వారు యాజకులు, యాజకుని కుమారులు. దేవుని మందిరంలో యాజకత్వం చేయటం వారికి ఇవ్వబడింది. అయితే వారు
ధూపార్తులు చేత పట్టుకొని యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొని లోపల ప్రవేశించినప్పుడు ఇంటెన్షనల్గా తెలిసి పొరపాటు చేశారు. పరిశుద్ధ స్థలంలో నుంచి అగ్ని బయలుదేరి వారికి కాల్చివేయలేదా? దట్ ఈస్ ద ఇంటెన్షనల్ సిన్. అయితే ఇక్కడే సర్వసమాజము కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆయా సందర్భాల్లో విశ్వాసులు కంటే కూడా సేవకులు ఎక్కువ పొరపాటు చేస్తూ కనబడతారు. ఎందుకంటే వాళ్ళకి లేఖనాలు బాగా తెలుసు గనక ఏదైనా తప్పిదము పాపం చేసేదానికి లేఖనాలను వారి కోసము అన్వయించుకొని ఆ పొరపాటులో లేఖనాలు ఎత్తి చూపిస్తుంటారు. జాగ్రత్త. అందుకే పౌలు గలతీతో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని. అపోస్తలుడైన పౌలు కూడా సంఘానికి హెచ్చరిక చేశాడు, మీకున్న స్వాతంత్రాన్ని పొరపాటు చేసేదానికి మీరు హేతువుగా మార్చుకోవద్దు. ఇక ఈ అధ్యాయంలో ఆశ్చర్యకరమైన మరొక విషయం నేను మీకు చూపించాలి. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. సౌలు పశువుల కాపరికి అతడు పెద్దాట. అయితే రాజు తన పని వేగిరమే జరపవలనని ఎరిగి, నా ఖడ్గమైనను ఆయుధమైనను నేను తేలేదు, నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనా ఉందా అని దావీదు అతన్ని అడిగి అతని దగ్గర ఉన్నటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకుంటున్నాడు. అది ఏంటి ఆ ఖడ్గం అంటే, ఏలా లోయలో నీవు గొల్యాతును చంపావు కదా, ఆ ఖడ్గం ఇక్కడ భద్రపరచబడింది అని గొల్యాతును దావీదు చంపినటువంటి ఆ ఖడ్గాన్ని దావీదుకి ఇచ్చారు. ఈ మాటల్ని నేను ఎందుకు స్కిప్ చేయడం లేదంటే, గొల్యాతు పెద్ద ఖడ్గాన్ని దావీదు తీసుకున్నాడు, కానీ ఆ ఖడ్గము ద్వారా దావీదు అక్కడ తప్పించబడలేదు. ఎందుకంటే లేఖనం మనకు అర్థం అవ్వాలి, నీ విల్లు లేదా నీ ఖడ్గము నిన్ను రక్షించదు అని. ఇక ఈ విషయము సౌలుకు తెలిసిపోతుందని అదే దినం దావీదు తనతో ఉన్నవారు భయపడి అక్కడి నుంచి పారిపోతున్నారు. వారు వెళ్ళి గాతు రాజు అయినటువంటి ఆకీషు వద్దకు చేరారు. అయితే ఆకీషు సేవకులు దావీదును చూడగానే ఇతడు ఆ దేశపు రాజు కాడ నాట్యమాడుతూ గాన ప్రతిగానములు చేయించు, సౌలు 1000 కొలదిగా దావీదు 10,000 కొలదిగా చంపారని పాడింది ఇతని గురించే కదా అని రాజుతో మాట్లాడారు. రాజుకు కంప్లైంట్ ఇస్తున్నారు. అది విని దావీదు మిగులు భయపడ్డాడు. వెంటనే తన ప్రవర్తనను మార్చుకొని వెర్రివానిలాగా తన గడ్డం మీదుగా జొల్లు కార్చుకుంటూ అక్కడ ఆ తలుపు మీద గీతలు గీస్తూ వెర్రివానిలాగా నటించాడు. వివేకంగా ప్రవర్తించాడు. తన ప్రాణాన్ని కాపాడుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ పాఠంలో నుండి మనం చాలా అంశాలు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వివేకం కూడా అవసరం. ప్రతి సందర్భంలో ప్రతి చోట ఒకే విధమైన ధైర్య సాహసాలు ప్రదర్శింపకూడదు. కాస్త వివేచన కూడా అవసరం. యోహాను సువార్తలో మీరు గమనించండి, 8వ అధ్యాయంలో 59వ వచనం, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయముల నుండి బయటికి వెళ్ళిపోయాను. ఇలాంటి సందర్భాలే లూకా సువార్త 4వ అధ్యాయంలోను, యోహాను సువార్త 10:39లో కూడా చూస్తాం. పలుమార్లు యేసు తప్పించుకొని పోయాడు, దాక్కున్నాడు, తన మార్గంలో వెళ్ళిపోయాడు అని రాయబడింది. నిర్ణయించబడినటువంటి దినమున శిలువ మరణం నొందవలసి ఉంది కనుక యేసు వివేకంగా ప్రవర్తించి అక్కడి నుంచి తప్పించుకున్నట్టు మనం గ్రహించాలి. అక్షరమును బట్టి కాక ఆత్మానుసారంగా నడవండి. అన్ని సందర్భాలలో ఒకే రకమైనటువంటి ప్రవర్తన కాకుండా కాస్త వివేచన కలిగి ప్రవర్తించండి. ఎప్పుడు ఎలా, ఎవరితో ఎలా మాట్లాడాలో, ప్రవర్తించాలో జ్ఞాన వివేకములు ప్రభు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.